అందరికీ నమస్కారం. ఈరోజు డే 8. ప్రస్తుతం నేను థాయిలాండ్లోని పుకెట్లో ఉన్నాను. పుకెట్ సిటీ, పుకెట్ టౌన్. ఈవినింగ్, మార్నింగ్ కాదు, ఈవినింగ్ 6 అవుతుంది. టైం ఎంత బ్యాడ్ అంటే, నిన్న కోయి సమూహం నుండి ఇక్కడికి ట్రావెల్ చేశా కదా, రాత్రి ఇక్కడ దిగేసరికి ఫుల్ వర్షం. దారి మధ్యలోనే ఫుల్ రెయిన్. బస్సు ఒక 5 అవర్స్ తీసుకొచ్చాడు. బాగానే తీసుకొచ్చినట్టు, 80-90 మీదే. కాకపోతే ఎక్కువ స్టాప్స్ ఏంటంటే విత్ ఇన్ ద సిటీలో ఎక్కువ మందిని ఎక్కించుకున్నాడు. మొత్తం 20 సీటింగ్ అయితే ఆల్మోస్ట్ 90%, 95% ఫిల్ అయిపోయింది. జస్ట్ 1 or 2 సీట్స్ ఉన్నాయి. సో అది పక్కన పెడితే ఇక్కడ బస్ స్టాండ్లో దింపాడు. సిటీ అంటే సిటీలో పుకెట్ టౌన్లో ఒక బస్ స్టాండ్ ఉంటుంది, బయట ఒక టెర్మినల్ ఉంటుంది. టౌన్లో ఉన్న టెర్మినల్లో దింపాడు. సో అక్కడ నుండి నేను దగ్గరలోనే ఒక హోటల్ బుక్ చేస్తున్నాను. ఇక ఏంట్రా అంటే, మార్నింగ్ లేసరికి మార్నింగ్ నేను ఏమనుకున్నానంటే, మార్నింగ్ లేచి ఓ రెంటల్ బైక్ తీసుకుని సిటీ అంతా, పుకెట్ అంతా ఎక్స్ప్లోర్ చేద్దాము. నెక్స్ట్ డే వచ్చేసి కోఫీఫీ ఐలాండ్స్ ప్లస్ మాయా బే ఇవన్నీ కవర్ చేద్దాం అనుకున్నాను. సో అది రేపటి షెడ్యూల్. రేపటికి బుకింగ్ అయిపోయింది. ఇందాకడే బుక్ చేసుకున్నా జస్ట్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్. ఇప్పుడు ఏంటంటే, మార్నింగ్ నుండి తెగ వర్షం పడింది. మామూలు వర్షం కాదు, పడతానే ఉంది. రాత్రి నుండి పడతానే ఉంది. ఇక మార్నింగ్ నేను 6:30కి చూశాను, పడతానే ఉంది. 7:30కి, 8:30, 9:30 అసలు ఆగదే. సో వర్షం పడతానే ఉంది. మాకు ఒక డే వేస్ట్ అయిపోయినట్టే. సో ఇక ఏం చేయలేక ఏం చేస్తాం, వర్షం పడుతుంటే బయటికి ఎక్స్ప్లోర్ చేయడానికి కుదరదు కదా. ఇప్పుడు కూడా కొంచెం అక్కడక్కడ మబ్బులు పట్టింది, కానీ ఓకే కట్టే. ఇప్పుడు బాగా హ్యూమిడిటీ ఎక్కువ అయిపోయి స్వెట్టింగ్ అవుతుంది, బాగా చెమటలు పడుతున్నాయి. సో సరే, ఏదో ఒకటి, అన్నీ ఒక రోజులో కవర్ చేయలేం కాబట్టి పుకెట్లో కూడా ఇప్పుడు నుండి మొదలు పెడదామని చెప్పేసి బయటకు వచ్చాను. జస్ట్ నా హోటల్ డోర్ తీయంగానే, కిందకి వచ్చి డోర్ తీయంగానే మొత్తం ట్రాఫిక్ అంతా బ్లాక్ చేసేసి ఆ రోడ్లో రానివ్వకుండా ఫ్యాంగంగా రోడ్లో ఉంది. జస్ట్ బస్ టెర్మినల్కి 10 to 15 minutes వాక్. మొత్తం రోడ్ అంతా బ్లాక్ చేసేసి వాళ్ళు సండే మార్కెట్లా పెట్టారు అన్నమాట. ఎలాగంటే అదేదో మార్కెట్ అంటే కూరగాయల మార్కెట్ కాదు, చిన్న చిన్న గిఫ్ట్స్, సోవెనీరు, వుడ్ ఐటమ్స్, ప్లాస్టిక్ ఐటమ్స్, అలా రకరకాలు. చాలా బాగుంది, చాలా కలర్ఫుల్గా ఉంది. నేనున్న స్ట్రీటు ప్లస్ మా తర్వాత స్ట్రీట్ కూడా మొత్తం అంతే. ఆ స్ట్రీట్స్ అన్నింటినీ బ్లాక్ చేసేసి, అంటే కార్స్, మోటార్ బైక్స్ ఎంట్రీ లేదనమాట, ఓన్లీ వాకే. సో చాలా హ్యాపీనింగ్ ఉన్నాయి 2 స్ట్రీట్స్. మొత్తం ఫారినర్స్, ఇండియన్స్ కూడా ఉన్నారు ఆఫ్ కోర్స్. మొత్తం ఫారినర్సే, లోకల్ పీపుల్ తక్కువ. మామూలు హ్యాపీనింగ్గా లేదు. సరే, నేను ప్రస్తుతం ఏంటంటే ఇక్కడ జస్ట్ నా హోటల్కి ఒక 10 minutes వాక్లో కొన్ని పోర్చుగీస్ ఆర్కిటెక్చర్ స్టైల్లో కట్టిన బిల్డింగ్స్ ఉన్నాయి. సో అక్కడ నుండి మొదలు పెడదామని చెప్పేసి వచ్చాను. సో ఇప్పుడు నేను ఉంచింది కూడా అదే స్ట్రీట్. ఇది డిబుక్ స్ట్రీట్. ఇక్కడ నా ఎదురుగా సైనో పోర్చుగీస్ స్టైల్, ఆర్కిటెక్చర్ స్టైల్లో కట్టిన ఒక బిల్డింగ్ ఉంది. ఇదేంటంటే, సైనో ఆర్కిటెక్చర్ నథింగ్ బట్ లైక్ పోర్చుగీస్ ఆర్కిటెక్చర్ వచ్చేసి పోర్చుగీస్ వాళ్ళది, పెయింటింగ్స్ వచ్చేసి పెయింటింగ్ ప్యాటర్న్ అదంతా చైనీస్ అనమాట. సో దాన్నే సైనో పోర్చుగీస్. ఇక్కడ నుండి మనం పుకెట్ ఓల్డ్ టౌన్ ఏరియా ఉంటుంది, అక్కడ ఉన్న బిల్డింగ్స్ కవర్ చేస్తాం. ప్లస్ నైట్ మార్కెట్ ఉంది, సండే నైట్ మార్కెట్ తెలిసిందేగా, ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి. సో అది కవర్ చేస్తాం. ఇక అది మొత్తం ఇవాళ 5 కవర్ చేస్తాం. మళ్ళీ మా స్ట్రీట్లో కూడా ఉన్నాయి, కూడా చూపిస్తే చాలా బాగున్నది. అది చాలామంది వచ్చి చూస్తున్నారు, కొంటున్నారు, పర్చేస్ చేస్తున్నారు. చాలా బాగుంది. సండే కాబట్టి ఇవాళ ఇది. సో ఇప్పుడు నా వెనకాల చూడొచ్చు మీరు, ఒక టర్కాయిజ్ బ్లూ కలర్లో, టర్కాయిజ్ కలర్, అది టర్కాయిజ్ కలర్లో ఒక బిల్డింగ్ ఉంది, ఆర్కిటెక్చర్ బిల్డింగ్ వెనకమాల. సో ఇదేంటంటే పోర్చుగీస్ ఆర్కిటెక్చర్లో కట్టారు. మన బిల్డింగ్స్ అన్నీ కూడా అలాగే కట్టారు. నుండి మనం పుకెట్ ఓల్డ్ టౌన్కి వెళ్తాం. సో
అన్నీ చూపించుకుంటా వన్ బై వన్ చూపిస్తా. ఈవినింగ్ 6:30 వరకు పుకెట్ నైట్ మార్కెట్. ఇవాళ సండే కాబట్టి సండే మార్కెట్ బాగుంటుంది అంటే హ్యాపెనింగ్ అంటే ఫుడ్ ఐటమ్స్ ఎక్కువగా ఉంటాయి, అవన్నీ చూపిస్తాను. ప్లస్ మేము చెప్పే కదా మా స్ట్రీట్లోనూ 2 స్ట్రీట్స్ బ్లాక్ చేసి ఇలా చిన్న స్టాల్స్ లాగా పెట్టి అమ్ముతున్నారని చెప్పేసి. సో అదంతా చూపిస్తాను ఇవాళ. ఎందుకు డే వేస్ట్ చేయడం, మళ్ళీ ఇదంతా రేపు క్యాప్చర్ చేయకపోవచ్చు. సో అది లెట్ స్టార్ట్ ఫ్రమ్ హియర్. సో ఇది చూడండి, ఇది బిల్డింగ్ చాలా బాగుంది ఇక్కడ నుండి కలర్ఫుల్గా. ఇదంతా ఆర్కిటెక్చర్, ఎప్పుడో పాత బిల్డింగ్స్ని మొత్తం చేసి కొన్ని అలా ప్రిజర్వ్ చేసి కిందేమో ఇది ఇలా కాఫీ షాప్ లాగా ఇలా నడుపుతున్నారు. సో మనం ఇక ఎదురుగా కనపడుతుంది కదా, ఇక్కడ నుండి రైట్ తీసుకుంటాం. మీరు అక్కడ చూస్తుంటే గోడ మీద పెయింటింగ్ చూడండి, అది ఎప్పుడుదో ఏదో ఫ్రీడమ్ ఫైటింగ్, ఫ్రీడమ్ జపనీస్ World War II టైంలో వీళ్ళని ఆక్రమించారు బ్రిటిష్ వాళ్ళు, అవన్నీ జరిగినాయి కాబట్టి అలా వీళ్ళందరూ ఫ్రీడమ్ ఫైటర్స్ అయి ఉండొచ్చు, లేకపోతే లీడర్స్, లేకపోతే ఇవి రకరకాల వాళ్ళ రంగాల్లో ఏవైనా ప్రామినెన్స్ కలిగిన పర్సన్స్ అయి ఉండొచ్చు, నాకు తెలియదు. ఇది పెయింటింగ్ ఉంది. కానీ ఇవాళ ఇది ఒక బిల్డింగ్ చూడండి, నా ఎదురుగాన బిల్డింగ్ కూడా. ఇవన్నీ ఏంటంటే సైనో పోర్చుగీస్ ఆర్కిటెక్చరు. బిజీ అంటే బిజీగా ఉంది, మామూలు బిజీ కాదు. ట్రాఫిక్ జాము అసలు పీక్స్ అంతే. ఇక మనం బండి మీరు ఎలా ద బెస్ట్ థింగ్ ఏంటంటే వాకింగ్, అంతే, వాక్ చేయటమే. టూ వీలర్ కూడా వేస్ట్ ఇవాళ, ఎందుకంటే చాలా స్ట్రీట్స్ బ్లాక్ చేసేసి స్టాల్స్ పెట్టి రన్ చేస్తున్నారు. అండ్ దట్టు నేను ఇక్కడ ఉన్న నాకు ఒక 100-200 మీటర్స్లో ఒక టెంపుల్ ఉంది, మరి అది లోకల్ బుద్ధిస్ట్ టెంపుల్. అక్కడ మాత్రం చాలామంది వచ్చి చూడండి, ఇదంతా ఇగో ఈ రోడ్డు కూడా చూడండి, పాత బిల్డింగ్ చూడొచ్చు. ఎదురుగా ఒక బిల్డింగ్ కనబడుతుంది స్ట్రైట్గా. ఇదంతా కాకపోతే ఏంటంటే ఇక్కడ అసలు ఫుల్ సౌత్ ఆఫ్ థాయిలాండ్ మొత్తానికి ఇదే పెద్ద సిటీ. అసలు మిమ్మల్ని కంప్లీట్ డిఫరెంట్ వరల్డ్లోకి తీసుకెళ్ళిపోతారు డెఫినెట్గా, ఐ కెన్ ప్రామిస్ అనమాట. ఎందుకంటే అసలు మీరేదో ఒక థాయిలాండ్లోని ఒక సిటీకి వచ్చినట్టు అనిపిస్తుంది, ఏదో నిజంగానే యూరోప్ స్టైల్ అటు సైడ్ ఏదో యూరోప్లో ఏదో ఒక సిటీకి వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే మొత్తం యూరోపియన్స్ ఉన్నారు. ఫర్ ది ఫస్ట్ టైం ఇక్కడ నేను అరబ్స్ని ఎక్కువ చూస్తున్నాను. లేదా వాళ్ళు మేబీ యూఏ నుండి వచ్చారా, సౌదీ నుండి వచ్చారా తెలియదు, కానీ ఎక్కువ అరబ్స్ ఉన్నారు. ఫుట్పాత్స్ కూడా నీట్గా ఉన్నాయి, ఎందుకంటే జారిపోకుండా ఇదే ప్యాటర్న్ సిటీ మొత్తం వేసారు. ఎందుకంటే నైట్ నేను బస్ స్టాండ్ నుండి వస్తున్నప్పుడు కూడా ఇదే ప్యాటర్న్ అన్నమాట, మొత్తం ఆల్ ఓవర్ ఉంది. చాలా బాగుంది, చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు అన్నీ. ఇదిగో ఇవన్నీ అంతే. కానీ సండే అవడం వల్ల ఇప్పుడు పొద్దున్నుండి వర్షం పడింది కదా, అందరూ ఇప్పుడే బయటకు వచ్చేసారు ఒకేసారి. ఇది అయిపోగానే ద నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇంకొక ఫ్యూ మినిట్స్లో స్టార్ట్ అయిపోయి ఉంటుంది. సండే నైట్ మార్కెట్ అని ఉంటుంది, సో అది కవర్ చేస్తాం. మొత్తం ఫుడ్ ఐటమ్స్ ఇక్కడ ఏమేమి ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి. నైట్ మార్కెట్ అంటే ఏముండదు. ఇక్కడ చూడండి ఎంత హ్యాపీనింగ్, ఏదో జరుగుతుంది. మనం ముందుకు వెళ్దాం. ఇక్కడికైతే పిల్లకాయలు అందరూ త్రిబుల్స్ నడుపుతున్నారు కానీ ఎవడేం పట్టించుకోవట్లా. పోలీసులు కూడా చూసి చూడటం వదిలేస్తున్నారు. ఇదిగోండి ఇలా పరిస్థితి. మీరు ఈ రోడ్డు చూడేసి చూసారా, ఈ రోడ్డు ఖాళీగా ఉంది, ఎవరూ లేరు, ఏం రావట్లేదు. కానీ ఈ రోడ్డు చూసారా, రోడ్డు బ్లాక్ చేసేసి ఇలా స్టాల్స్ పెట్టారు.
ఫుల్ బిజీగా ఉంది, జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ ఫుడ్ ఇదే అనుకో నైట్ మార్కెట్. ఇంకా ముందుకెళ్తే ఒక స్ట్రీట్ వస్తుంది, అది పుకెట్ ఓల్డ్ టౌన్. ఇది కూడా మీకు చూపిస్తాను, ఇప్పుడు వెళ్దాం దానిలోకి చూసుకుని. ఎందుకంటే మళ్ళీ వెనక్కి రాకుండా వన్ బై వన్ కవర్ చేసుకుంటూ వెళ్దాం. అసలు మామూలు బిజీ లేదు మనకి. ఇక సంత అంటారు చూసారా, అంతే, ఒక తిరణాలలాగా. ఇక్కడ చూసుకుని ఒక ప్లాన్ ప్రకారం వెళ్దాం. ఇదిగో ఈ స్ట్రీట్లో కూడా అంతే. నా బ్యాగ్ ఇప్పుడు నేను ఇటు సైడ్ నుండి వచ్చాను. ఈ స్ట్రీట్ కూడా చూడండి, అంతా ఓల్డ్ టైప్ ఆర్కిటెక్చర్ బిల్డింగ్స్, మొత్తం అంతా లైటింగ్లు పెట్టి ప్రతి స్ట్రీట్లోనే ఇదే లైటింగ్ ఉంది. ఇది చూడండి, ఈ స్ట్రీట్లో కూడా లైటింగ్ పెట్టారు. సో మనం వన్ బై వన్ చూసుకుని అన్నీ కవర్ చేద్దాం, అన్నీ చూపిస్తాం.